మహానంది. ఈ టెంపుల్‌లో శివపార్వతులను మహానందీశ్వరుడు, కామేశ్వరి అమ్మవార్లుగా దర్శనం చేసుకోవచ్చు. మహానంది చుట్టుపక్కల ఉన్న నవనందుల ఆలయాల్లో 2 ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఆలయంలో మొత్తం 3 కోనేరులు ఉంటాయి. పెద్ద కోనేరు లోపల ఉంటుంది. 2 చిన్న కోనేరులు బయట ఉంటాయి. ఈ టెంపుల్‌లో ఉన్న కోనేటిలోకి నీరు సంవత్సరం మొత్తం ఒకేలా ప్రవహిస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. లోపల ఉన్న పెద్ద కోనేటి నుంచే బయట ఉన్న 2 కోనేరులకి వాటర్ వస్తాయి. మహానంది టెంపుల్ నంద్యాల నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. గుడికి వెళ్ళే దారిలోనే ఒక పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. పార్క్‌లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్. అదే కెమెరా తీసుకువెళ్ళాలంటే 100 రూపీస్ చార్జ్ చేస్తారు. మహానంది చుట్టుపక్కలనే నవనందుల ఆలయాలు ఉంటాయి. అందులో ఇక్కడే 2 ఆలయాలు ఉంటాయి. టెంపుల్ ఎదురుగా పెద్ద నంది కనిపిస్తుంది. శివుని బొమ్మ వేసిన ఈ షెడ్ లోపల రథం ఉంటుంది. ఈ రథం మీదే ఊరేగింపు చేస్తారు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడే మీకు సత్రాలు, కాటేజెస్ దొరుకుతాయి. ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే అమ్మవారి పెద్ద విగ్రహం ఉంటుంది. బ్యాక్ సైడ్లో అమ్మవారి 9 అవతారాల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇంకోవైపు సంగీత వాయిద్యాలతో ఉన్న 9 వినాయక విగ్రహాలు చూడొచ్చు. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 to 9. మార్నింగ్ 6:30 తర్వాతే ఫ్రీ దర్శనం ఉంటుంది. 6:30 కంటే ముందు వస్తే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవాలి. స్పెషల్ దర్శనం టికెట్ 50 రూపీస్. ఇక్కడే స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ ఉంటుంది. టెంపుల్ లోపల ఉన్న కోనేరులో మునిగే వాళ్ళు బట్టలు తెచ్చుకుంటే బయట లాకర్స్ ఉంటాయి. అక్కడ డిపాజిట్ చేయొచ్చు. 10 రూపీస్ తీసుకుంటారు. మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. మొదటి గోపురం ఎదురుగా ఒక చిన్న నంది విగ్రహం ఉంటుంది. గోపురం మీద శివపార్వతుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఒకవైపు శివుని విగ్రహం, ఇంకోవైపు పార్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడికి కొంచెం ముందుకు వెళ్తే కోనేరులు కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం 3 కోనేరులు ఉంటాయి. లోపల ఉన్న ప్రధాన కోనేరుని రుద్రగుండం అని పిలుస్తారు. బయట ఉన్న 2 కోనేరులని బ్రహ్మ, విష్ణు కోనేరులుగా పిలుస్తారు. రుద్రగుండంలో ఉండే నీరు చాలా క్లియర్గా ఉంటుంది. గుండు సూది వేసినా క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ కోనేరులో భక్తులు కాయిన్స్ వేసేవారు. అలా వేయటం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుందని ఇప్పుడు అలౌ చేయటం లేదు. ఈ కోనేటిలో నీరు 365 రోజులు ఒకే లెవెల్లో వస్తుంది. వరదలు వచ్చిన టైంలో కూడా వాటర్ ఏమాత్రం పొల్యూట్ అవ్వలేదు. ఈ కోనేరులోకి వచ్చే వాటర్ బయట టెంపరేచర్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తుంది. బయట టెంపరేచర్ వేడిగా ఉంటే లోపల వాటర్ కూల్గా ఉంటాయి. బయట టెంపరేచర్ కూల్గా ఉంటే లోపల ఉండే వాటర్ కొంచెం వెచ్చగా ఉంటుంది. ఈ కోనేటి మధ్యలో 5 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. నంద్యాల డిస్టిక్లో ఉన్న ప్రముఖ శివక్షేత్రం ఈ మహానంది ఆలయం. ఆలయ చరిత్ర. మహానంది గోపవరం గ్రామాన్ని ఒకప్పుడు నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ గ్రామంలోని గోవుల కాపరికి చెందిన కపిల అనే ఆవు గడ్డి మేస్తూ పుట్టలోని శివుణ్ణి గుర్తించి రోజు శివునికి పాలు ఇచ్చి శివుని ఆకలి తీర్చేది. అప్పటి నుంచి ఆ ఆవు ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు ఇవ్వకపోవడంతో కాపరి ఒకరోజు ఆవు వెంటనే వెళ్ళి చూస్తాడు. ఆ ఆవు పుట్టలో పాలు పోయడం చూసి వెళ్ళి రాజుతో చెప్తాడు. అది విన్న రాజు అవునా చూద్దాం పదా అని అక్కడికి వెళ్తాడు. అప్పటికే ఆవు ఎప్పటిలాగానే పాలు జారవేస్తుండగా గోవుల కాపరి కోపంతో అరుస్తాడు. ఆ అలికిడికి బెదిరిన ఆవు పొరపాటున ఆ పుట్టని తొక్కేస్తుంది. అలా తొక్కడంతో శివలింగం మీద ఆవు కాలు అచ్చరు అలానే ఉండిపోతుంది. అదే రోజు రాత్రి నందమహారాజు కలలో శివుడు వచ్చి ఆ పుట్టలో ఉన్నది నేనేనని నా గుడి నిర్మించమని చెప్తాడు. పురాణాల ప్రకారం ఆవు శివలింగం మీద కాలు మోపడం వల్ల ఆ గుర్తులు ఇప్పటికీ ఇంకా అలానే ఉంటుంది. 7వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. గుడి లోపల పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు కనిపిస్తాయి. పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాల విగ్రహాల వెనకలే చెట్టు కనిపిస్తుంది. రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద నాగదేవతలను ప్రతిష్ఠించారు. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ఆవులకు మేత వేయాలంటే 20 రూపీస్ పే చేయాలి. దర్శనం చేసుకొని బయటికి రాగానే బయటికి వెళ్ళేటప్పుడు నవనందుల విగ్రహంలో ఒకటైన
మొత్తం దర్శనం చేసుకొని బయటికెళ్ళేటప్పుడు గరుడనంది టెంపుల్ ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ గరుడనంది ఆలయం నవనందుల ఆలయాల్లో ఒకటి. తెలుగు స్టేట్స్‌లో ఎక్కడ ఉన్నా ఫస్ట్ నంద్యాల రీచ్ అవ్వండి. నంద్యాల నుంచి మహానంది 17 కిలోమీటర్స్ ఉంటుంది. నంద్యాలలో మార్నింగ్ 5 నుంచి ఎవ్రీ 30 మినిట్స్‌కి బసెస్ ఉంటాయి. విజయవాడ నుంచి నైట్ 9:25కి ట్రైన్ ఉంది. నంద్యాలలో మార్నింగ్ 3:15కి రీచ్ అవుతారు. స్లీపర్ క్లాస్ టికెట్ రూ. 200. థర్డ్ ఏసీ రూ. 505. ఇదే కాకుండా ఇంకా 2 డైలీ ట్రైన్స్ ఉన్నాయి. వాటి ట్రైన్ నంబర్స్, టైమింగ్స్ అండ్ ఫేర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ నంద్యాల నుంచి అమరావతి ట్రైన్ ఉంటుంది. నైట్ 9:35కి స్టార్ట్ అవుతుంది. విజయవాడకి మార్నింగ్ 3:15కి రీచ్ అవుతారు. స్లీపర్ క్లాస్ టికెట్ రూ. 200. థర్డ్ ఏసీ రూ. 505. హైదరాబాద్ నుంచి నంద్యాల డైలీ ట్రైన్ ఉంది. కాచిగూడలో నైట్ 9:20కి స్టార్ట్ అవుతుంది. నంద్యాలకి మార్నింగ్ 5:55కి రీచ్ అవుతారు. స్లీపర్ క్లాస్ టికెట్ రూ. 235. థర్డ్ ఏసీ రూ. 635. రిటర్న్ ఎవ్రీడే నైట్ 11:15కి ట్రైన్ ఉంది. కాచిగూడకి మార్నింగ్ 7:30కి రీచ్ అవుతారు. స్లీపర్ క్లాస్ టికెట్ రూ. 235. థర్డ్ ఏసీ రూ. 635. ఒకవేళ మీరు కార్లో వస్తే టెంపుల్ దగ్గరికి ఎంట్రీ టికెట్ రూ. 80. మహానంది టెంపుల్ గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్రీవియస్ వీడియోలో బ్రహ్మం గారి మఠం వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీరు లాస్ట్ టైం మహానంది ఎప్పుడు విజిట్ చేశారో కామెంట్ చేయండి.